ఆంధ్రప్రదేశ్లో నిలిపివేసిన ఆ 4 న్యూస్ ఛానళ్లను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్లో చట్టవిరుద్ధంగా నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలకు వార్తా ఛానళ్లను బలి చేయొద్దని సూచించింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉండడం వల్ల ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఆశ్రయించగా న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. టీవీ9, సాక్షి, 10 టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టును ఇచ్చిన ఉత్తర్వులపై న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానల్స్ ని బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టిందని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చారిత్రాత్మకమైనవని ఎన్బీఎఫ్ అభినందించింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును ఈ ఉత్తర్వు చాటి చెప్పిందని ఎన్బీఎఫ్ తెలిపింది. ఏపీలో ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ నేతలు కేబుల్ ఆపరేటర్లను బెదిరించి ఛానళ్లను నిలిపివేశారని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం చట్టవిరుద్ధమని, అలాగే కేబుల్ ఆపరేటర్లతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ గుర్తు చేసింది. Please subscribe .news.